నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులు ప్రాథమిక దశ నుంచి శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల ఆసక్తి పెంచుకోవాలి. విద్యాపీఠం వీసీ హరే కృష్ణ శతపథి. సైన్స్ సెంటర్ వారోత్సవాలు ప్రారంభం. ఓట్ల నమోదుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. ఉప కలెక్టర్ పిలుపు. కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల సమావేశం. దేశ సంస్కృతి పేరుతో శాంత స్వభావాన్ని బీజేపీ ప్రోత్సహిస్తోంది. కమ్యూనిస్ట్ స్టడీ సర్కిల్ సదస్సులో హరికిషోర్ వెల్లడి. యువతను ఆకట్టుకునేలా కమ్యూనిస్టుల సదస్సు. ఈ నెల 25 నుంచి శిల్పారామంలో దసరా ఉత్సవాలు. కలకత్తా కళాకారులచే అమ్మవారి ప్రత్యేక విగ్రహం ఏర్పాటు కసరత్తు. దుర్భరంగా మారుతున్న తిరుపతి నగరం. స్పందించని అధికారులు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన. ఇబ్బందులు పడుతున్న మహిళలు. నగర కార్పొరేషన్ తీరుపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. వార్తల్లోని వివరాలు. భక్తుల పట్ల సేవాభావాన్ని పాటిస్తూ టీటీడీ యొక్క విశిష్టతను పెంచేలా ఉద్యోగులందరూ బాధ్యతగా కృషి చేయాలని డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ కోరారు. తిరుపతిలోని శ్వేతభవన్లో టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ నెల 26 నుండి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలో పనిచేసే టీటీడీ ఉద్యోగులు 10 రోజుల పాటు డిప్యూటేషన్పై తిరుమలలో విధులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వారికి శ్వేతభవన్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆలయ డిప్యూటీ ఈవో మాట్లాడుతూ తిరుమలలో విధులు నిర్వహించేవారు పూర్వజన్మ సుకృతంగా భావించి పనిచేస్తారని అన్నారు. స్వామి చెంత పనిచేయడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం అని, అలాంటి విధులు నిర్వహించేటప్పుడు ప్రతి ఉద్యోగి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఏ ఉద్యోగి తప్పు చేసినా దాని ఫలితం టీటీడీపై పడుతుందని అన్నారు. ఇది గమనించి బ్రహ్మోత్సవాల్లో పనిచేసే ఉద్యోగులందరూ బాధ్యతను గుర్తెరిగి భక్తుల పట్ల విధేయతతో వ్యవహరించాలని, టీటీడీ ఉద్యోగుల పనితీరును బట్టే సంస్థ విశిష్టత పెరుగుతుందని అన్నారు. బ్రహ్మోత్సవాల్లో పనిచేసే అవకాశం అరుదుగా భావించి భక్తుల పట్ల బాధ్యతగా పనిచేయాలని కోరారు. మరి 25 ముఖ్యంగా ఫస్ట్ చెప్తున్నాను, ఇది ఇంపార్టెంట్. ఈసారి మన ఐడి ప్రూఫ్ కాదు. లాస్ట్ టైం ఏమైందంటే చాలామంది కూడా టీటీడీ ఐడి ప్రూఫ్కి ఇతర సంస్థలు కూడా మన మారిగే దారం తగిలించుకొని ఇది జోబులో పెట్టుకుంటారు. టీటీడీ ఎంప్లాయ్ కూడా వదిలేస్తారు. తిరుమలలో కూడా లోపల గుడి లోపల 2-3 కూడా పట్టుకోవడం జరిగింది. అతను ఏ స్టాఫ్ అంటే సమ్ గవర్నమెంట్ ఎంప్లాయీలో కూడా ఈజ్ అ కాంట్రాక్ట్ బేసిస్ వల్ల. జనవరి 2017 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకున్నామని, అందుకు రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని జిల్లా ఉప కలెక్టర్ కోరారు. చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో జిల్లా అధికారుల సమావేశం మంగళవారం జరిగింది. ఓటర్ల నమోదు ఆధారంగా పోలింగ్ శాతం పెంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దాని మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 1200కు, పట్టణ ప్రాంతాల్లో 1400 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఉప కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ఈ నెల 26 నుండి అక్టోబర్ 10వ తేదీ వరకు జిల్లాలోని డిఎల్ఓలు ఇంటింటా సర్వే చేసి నిర్దిష్ట జాబితాను ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. ఇంటింటా సర్వేకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రాజకీయ పార్టీల సమావేశంలో జెడ్పీ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి, టీడీపీకి చెందిన శ్రీనివాసులు, వైసీపీ నుంచి గాయత్రి, బీజేపీ తరపున జగదీశ్వర్ రెడ్డి, సిపిఐ, సిపిఎం, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బాంబు కలకలం రేకెత్తించింది. విద్యార్థులు, కళాశాల సిబ్బంది అందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు. రేణిగుంట మండల పరిధిలోని కరకంబాడి సమీపంలోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలకు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఓ అజ్ఞాత వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్కు SMS ద్వారా శ్రీరామ కళాశాలలో బాంబు ఉన్నట్లు సమాచారం అందజేశారు. దాంతో కంట్రోల్ రూమ్ పోలీసులు రేణిగుంట పోలీసులకు సమాచారం అందించారు. రేణిగుంట సిఐ రామచంద్రారెడ్డి సిబ్బందితో కలిసి కళాశాల వద్దకు చేరుకొని డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కళాశాలలో బాంబు లేదని నిర్ధారణ కావడంతో కళాశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఆకతాయిల పనేనని పోలీసులు పేర్కొంటూ ఏ ఫోన్ నుంచి SMS వచ్చిందో దాని వివరాలన్నీ సేకరించి అట్టి వారి మీద చర్యలు తీసుకుంటామని రేణిగుంట పోలీసులు తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి తిరుపతి శిల్పారామంలో దసరా ఉత్సవాలు 2014 నిర్వహించనున్నట్లు శ్రీ సాయి సుధా హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి శిల్పారామం ఏవో కాదర్ వల్లీలు తెలిపారు. మంగళవారం స్థానిక శిల్పారామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ సుధారాణి శిల్పారామం ఏవో కాదర్ వల్లీలు మాట్లాడారు. తిరుపతి పట్టణంలో మొట్టమొదటిసారిగా 100+ ఎనర్జీ డ్రింక్ మరియు శిల్పారామం సంయుక్త ఆధ్వర్యంలో
దుర్గాదేవి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు అక్టోబర్ 3వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. కలకత్తా కళాకారులచే ప్రత్యేకంగా రూపొందించిన దుర్గాదేవి విగ్రహము ప్రత్యేక అలంకారంతో ప్రతిష్ఠించినట్లు తెలిపారు. అమ్మవారి విగ్రహానికి నవరాత్రి పూజలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. నగర ప్రజలు అధిక సంఖ్యలో హాజరై 2014 దసరా ఉత్సవాలను జయప్రదం చేయాలని వారు కోరారు. అనంతరం ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను డాక్టర్ సుధారాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో శిల్పారామం అధికారులు రాధాకృష్ణ, కృష్ణ, హరికృష్ణ, 100+ ఎనర్జీ డ్రింక్ ప్రతినిధి శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడున్నా కూడా ఎంతవరకైనా పైనుంచి ఒక డివైన్ ఫోర్స్ అనేది ఇప్పుడు కూడా ఆశీర్వాదం ఉండాలనుకుంటారు. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఒకవైపు కాపాడుతాయి. అలాగే ఇప్పుడు యంగర్ జనరేషన్ కూడా మన భగవంతుల్లో ఉన్న ఆధ్యాత్మికతలో ఉన్న భక్తిభావాల్ని వీళ్ళు ఒక వైవిధ్యంగా చూపుతున్నారు. ఇటువంటి కొత్త ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ శ్రీకర్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని కలుపుకొని ఇంత మంచి చక్కటి కార్యక్రమాలు తిరుపతి వారికి ఇస్తున్నారు. పాఠశాల స్థాయిలోనే శాస్త్ర సాంకేతిక రంగంపై అవగాహన పెంచుకోవాలని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి హరేకృష్ణ శతపథి విద్యార్థులకు సూచించారు. రీజనల్ సైన్స్ సెంటర్ 21వ వార్షికోత్సవ వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా సైన్స్ సెంటర్ సమావేశ మందిరంలో జరిగిన వారోత్సవాల ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా హాజరైన శతపథి మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకొని భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరారు. విజ్ఞానం విశ్వవ్యాప్తమని, అన్వేషించే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. సైన్స్ సెంటర్ 21వ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సైన్స్లో దాగి ఉన్న విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించడంలో రీజనల్ సైన్స్ సెంటర్ కృషి అభినందనీయమన్నారు. అనంతరం సైన్స్ సెంటర్లో విద్యార్థులకు ఓపెన్ క్విజ్, సైన్స్ ఫిలిం షో తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ సెంటర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మణికంఠన్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ స్వర్గీయ ఆదికేశవులు నాయుడు కాంస్య విగ్రహం ఏర్పాటుకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ తెలిపారు. చిత్తూరులో మాజీ ఎంపీ స్వర్గీయ ఆదికేశవులు నాయుడు విగ్రహం ఏర్పాటుకు కార్పొరేషన్ కౌన్సిల్ ఆమోదించిందని అన్నారు. కలెక్టర్ సమక్షంలోనే అందరు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. కౌన్సిల్ ఆమోదం తెలిపిన ఆమోద పత్రాలను కలెక్టర్కు మంగళవారం అందజేశారు. అలాగే నగర కమిషనర్ను వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని మేయర్ కలెక్టర్ను కోరారు. నగరాభివృద్ధికి కమిషనర్ సహకరించడం లేదని ఆరోపించారు. కౌన్సిల్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న కమిషనర్ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నిర్మించడానికి మేమందరం కూడా కౌన్సిలర్ దీంట్లో పాస్ చేశాము. అది కొందరు కోర్టుకు వెళ్ళి సోకాజ్ నోటీసు తీసుకొచ్చారు. అదంతా పద్ధతి కాదు. ఆయన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం చాలా సంతోషకరమైన విషయము. ఆయన ఈరోజు చిత్తూరు దాహుతి తీర్చడానికి ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ, గుళ్ళు కానీ, గోపురాలు కానీ ఏదైనా కూడా ఆయన నిర్మించడం జరిగింది. ఆయన స్టాచ్యూని అక్కడ నిర్మించడానికి మేమందరం కూడా సహకరిస్తాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరసంకం పూరించనున్నట్లు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. అఖిల భారత ఐఎన్టీయూసీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తిరుపతికి చేరుకున్న డాక్టర్ సంజీవరెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రుయా హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్మిక చట్టాలకు తూట్లు పొడిచే విధంగా చట్ట సవరణ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని విమర్శించారు. ప్రతి కార్మికుడికి కనీస వేతనం మంజూరు చేయాలని ఆయన కోరారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 24న తిరుపతిలో జరిగే ఐఎన్టీయూసీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఏఐటీయూసీ, సిఐటియు, బిఎంఎస్ తదితర అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్, మోహన్ రెడ్డి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో శాంతి భద్రతలను కాపాడాలని నగరి ఎమ్మెల్యే రోజా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
మంగళవారం చిత్తూరులో కలెక్టర్ను కలిసి నగర నియోజకవర్గంలో శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నగర నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు ముద్దు కృష్ణమనాయుడు, కాంగ్రెస్ నాయకులు రెడ్డివారి చెంగారెడ్డిలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. నగరి పోలీసులు సైతం శాంతి భద్రతలు కాపాడటంలో పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నగర డీఎస్పీ సీఐలను బదిలీ చేయాలని తాను ఎస్పీ డీఐజీలకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. నగర నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఎర్రచందనం, బియ్యం, ఇసుక అక్రమ రవాణాలలో ముద్దు కృష్ణమనాయుడు, చెంగారెడ్డిల ప్రమేయం ఉందని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి పేరుతో విద్య, వైద్య రంగాలలో ఛాందస భావాలను పెంపొందించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాష్ట్ర కమ్యూనిస్ట్ స్టడీ సర్కిల్ కన్వీనర్ హరికిషోర్ ఆరోపించారు. మంగళవారం సిపిఎం కార్యాలయంలో రాష్ట్ర కమ్యూనిస్ట్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ ఛాందస భావాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హరికిషోర్ మాట్లాడుతూ బీజేపీ ఛాందస భావాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. విద్యారంగంలో ఛాందస భావాలను పెంపొందించేందుకు ఐసీఆర్ఐ, ఆర్సీహెచ్ వంటి ప్రధాన పోస్టుల్లో మత ఛాందసవాదులను నియమిస్తున్నారని ఆరోపించారు. ఇదే జరిగితే భిన్నత్వంలో ఏకత్వం కలిసిన భారత్లో ఫ్రాక్షనిస్ట్ శక్తులు వారికి అనుగుణంగా మార్చుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ప్రపంచీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేసి విదేశీ వస్తువులకు, మద్యానికి బానిసలుగా మార్చే ప్రయత్నం భాజపా చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, జయచంద్ర, సాయిలక్ష్మి, హరి, నంద, గిరి, జాఫర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రాస్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో రేణిగుంటలో జరిగిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. మంగళవారం నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో మొత్తం 170 మంది మహిళలు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాన శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రియా రక్తనిధి అధికారి డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, రాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్య సేవలు విస్తరించాలంటే తప్పనిసరిగా రక్తదాతల అవసరమన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం రక్తదానం చేసే రక్తం మీదే ఆధారపడి ఉంటుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చునని సూచించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని వారు యువతకు పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా మహాసభలు 2015 జనవరి 3, 4 తేదీలలో శ్రీకాళహస్తిలో నిర్వహించాలని సిపిఎం జిల్లా కమిటీ నిర్ణయించింది. తిరుపతి యశోదా నగర్లో గల సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ 2015 మేలో సిపిఎం జాతీయ మహాసభలు విశాఖపట్నంలో జరుగుతాయి. అలాగే రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి మాసంలో విజయవాడలో జరుగుతాయి. ఈ సందర్భంగా గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కేడర్ను పటిష్టపరుస్తూ కమిటీలను నియమించుకోవడం జరుగుతుంది. అక్టోబర్ నెలలో మండల, పట్టణ మహాసభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అలాగే జిల్లా మహాసభలను జనవరి 3, 4న కాళహస్తిలో నిర్వహించాలని సిపిఎం జిల్లా కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశాలలో ప్రజా సమస్యలను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని జిల్లా కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. తన ప్రేమను అంగీకరించలేదన్న కారణంతో ఓ ప్రేమోన్మాది ప్రియురాలిపై దాడి చేశారు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడంతో స్థానికులు గుర్తించి ఆ ప్రేమోన్మాదిని పోలీసులకు అప్పగించారు. మంగళంలోని అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న చిరంజీవి కూతురు కీర్తి టైలర్ వృత్తి చేసుకుని జీవిస్తోంది. అదే కాలనీలో నివాసం ఉంటున్న నాగరాజు అనే యువకుడు గత 15 రోజులుగా కీర్తి వెంటపడి ప్రేమిస్తున్నానని వేధించేవాడు. అయితే కీర్తి అభ్యంతరం తెలపడంతో 3 రోజులుగా మరీ ఎక్కువగా వేధించడం మొదలుపెట్టాడు. సోమవారం సాయంత్రం కీర్తి ఒంటరిగా ఇంటిలో ఉండటాన్ని గుర్తించి నాగరాజు తన అనుచరులతో వెళ్లి ప్రేమించమని బలవంతం పెట్టారు. ప్రేమను అంగీకరించుకుంటే చంపేస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలోనే కూల్ డ్రింక్ బాటిల్తో కీర్తిపై దాడి చేసి బెదిరించాడు. దాంతో ప్రాణభయంతో కీర్తి ఇంటిలో నుంచి పరుగులు తీసింది. ఇది గుర్తించిన స్థానికులు నాగరాజును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన కీర్తి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించింది. ఆ మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి నాగరాజు, అతని అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అక్టోబర్ నెలలో ల్యాంకో కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికలు నిర్వహించేందుకు లేబర్ కమిషన్ హామీ ఇచ్చినట్లు ఏఐటియుసి నాయకులు తెలిపారు. శ్రీకాళహస్తి సమీపంలోని రాచగున్నేరి వద్ద గల ల్యాంకో ఫ్యాక్టరీలో కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని గత 25 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మంగళవారం సత్యవేడు సమీపంలోని శ్రీ సిటీకి లేబర్ కమిషనర్ రావడంతో ల్యాంకో ఉద్యోగులు, కార్మికులు లేబర్ కమిషనర్ను సంప్రదించారు. కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికలు ఆపివేయడాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
అందుకు కమిషనర్ స్పందించి కార్మిక హక్కుల సంరక్షణార్థం ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశించారు. కమిషనర్ ఆదేశానుసారం అక్టోబర్లో ల్యాంకో కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల తేదీ వివరాలను త్వరలో తెలియజేస్తామని ఏఐటియుసి నాయకులకు హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. కమిషనర్ ప్రకటనతో ల్యాంకో ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు, ఏఐటియుసి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీవారి ఆలయంలో ఆగమమోక్తంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజన కార్యక్రమం జరిగింది. దీని కారణంగా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీవారి సర్వదర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం శ్రీవారి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మహాద్వారం మొదలుకొని మూలమూర్తి కొలువైన గర్భగుడి వరకు మొత్తం శుద్ధి చేశారు. ఈ సందర్భంగా స్వామివారి గర్భగుడి ప్రాకారాలకు సుగంధ పరిమళ ద్రవ్యలేపనాన్ని గోడలకు పూశారు. అలాగే వెండి వాకిలి, బంగారు వాకిలి ప్రాకారాలను అన్నింటినీ శుభ్రం చేశారు. ఆలయ సాంప్రదాయబద్ధంగా స్వామివారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పరదాలమని అందజేసినటువంటి నూతన తెరలను ఆలయంలో అలంకరించారు. పూజా కైంకర్యాలను నిర్వహించి స్వామివారి నివేదన అనంతరం 11 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. భక్తులందరూ, సిబ్బంది అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. భక్తులందరూ కూడా భక్తితో పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులందరూ కూడా స్వామివారి సేవల్లో పాల్గొని స్వామివారి వాహన సేవను స్వామివారిని సందర్శించి వారి ఆశీస్సులు పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ బ్రహ్మోత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లు కూడా మా అధికారులందరూ జేఈఓ గారి నాయకత్వంలో, సివిఎస్ఓ గారి నాయకత్వంలో ఎంతో బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతామని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము, నమ్ముతున్నాము. స్వామివారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. శ్రీకాళహస్తి నగరంలో వెలసి ఉన్న ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో ఈ నెల 25 నుంచి దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. నగరం నడిబొడ్డున వెలసి ఉన్న ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహించేందుకు శ్రీకాళహస్తి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం అంకురార్పణతో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు, దశావతారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. మత్స్యావతారంతో ప్రారంభమయ్యే స్వామివారి నవరాత్రి ఉత్సవాలు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. వరదరాజస్వామి వారి 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, కృష్ణావతారం, చివరగా కల్పావతారంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏపీ టూరిజం శాఖ పర్యాటకులను ఆకట్టుకునేలా వివిధ రకాల కార్యక్రమాలను చేపడుతున్నట్లు డివిజనల్ మేనేజర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పలు కేంద్రాల్లో టూరిజం శాఖ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మదనపల్లి వద్ద గల హార్సిలీ హిల్స్లో ఫుడ్ ఫెస్టివల్, చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నారు. అలాగే తిరుపతిలో అదే రోజున 5K రన్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే కాక శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే 25వ తేదీన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పులికొండ వైజ్ఞానిక టూర్ను ఏపీ టూరిజం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల పాఠశాలల యాజమాన్యం తమను సంప్రదించి విద్యార్థుల పేర్లను నమోదు చేసుకుని వైజ్ఞానిక విహారయాత్రకు హాజరు కావచ్చని పేర్కొన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన విశ్వవిద్యాలయాల బంద్ విజయవంతమైంది. యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆ సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం తిరుపతిలో నిర్వహించిన యూనివర్సిటీల బంద్ విజయవంతమైంది. అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు నగరంలోని పలు విశ్వవిద్యాలయాలకు చేరుకుని విద్యార్థులచే తరగతులను బహిష్కరింపజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి వర్సిటీ హాస్టల్స్లో మెరుగైన వసతులు కల్పించాలని కోరారు. రీసెర్చ్ నోటిఫికేషన్ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అందాల్సిన పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిచో ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు ఆనంద్ కుమార్, సదాశివ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ గురు రాఘవేంద్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ దనకొండ గంగమ్మ దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 25వ తేదీన స్థానిక టీ నగర్లోని శ్రీ దనకొండ గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఉదయం 7 గంటలకు అమ్మవారికి అభిషేకం, విశేష అలంకరణ సేవలు జరుగుతాయన్నారు. అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం రోజున ఆలయంలో గణపతి హోమంతో పాటు నవగ్రహ శ్రీ సూక్తం, దేవీ సూక్తములతో హోమాన్ని అత్యంత వేడుకగా నిర్వహించనున్నామని తెలిపారు. భక్తులు నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అదేవిధంగా ఈ నెల 28వ తేదీన గురు రాఘవేంద్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్ఎస్ గార్డెన్లో బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ సమావేశంలో నిర్వాహకులు గిరీష్, కార్వేటి శ్రీనివాసులు, గోకులం తదితరులు పాల్గొన్నారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరం మురికి కూపంగా తయారైంది. వాడవాడల దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ తీరుపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. తిరుపతి నగరంలో ప్రధానంగా 8 ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ప్రజా మరుగుదొడ్లను ఏర్పాటు చేసింది. అయితే వాటి నిర్వహణ గురించి అధికారులు పట్టించుకోవటం లేదు. నగరంలోని ఇందిరానగర్, గాంధీ రోడ్, లీలామహల్ సెంటర్, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద నగరపాలక సంస్థ మరుగుదొడ్లను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతలను అధికారులు గాలికి వదిలిపెట్టారు. దీని కారణంగా ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా నెలకొని దుర్వాసన వెదజల్లుతోంది. ఆ ప్రాంతంలో తిరిగే ప్రజలందరూ తీవ్ర అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. అధికారుల తీరుపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు బాత్రూమ్ లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పక్క వీధిలో నడవాలన్నా చాలా కష్టంగా ఉండదు. రెండోది ఎవరు అంటే జ్వరము, వైరస్ ఫీవరు, జలుబు, దగ్గు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటుంది. మున్సిపాలిటీ వాళ్ళు ఏం పట్టించుకునేది లేదు. 6 నెలల పైన అయిపోతుంది. మున్సిపాలిటీ వాళ్ళకి ఎంత చెప్పినా చెవులో వేసుకునేది లేదు. ఇళ్లలో ఉండాల్సిన పని లేదు. ఈ పక్క రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. దోమలన్నా తగ్గుతుంది. ఆ మందు కొట్టే దాదాపు 1 నెలకు పైన అవుతా ఉంటుంది. 1 నెల ఏమి 4-5 నెలలు అవుతా. ఈ బాత్రూమ్ ఓపెన్ చేయడం దాని వల్ల మాకు రానప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఈ పోయేదాన్ని పాసిపోయేదాని వల్ల అందరూ ఈ వాసనకి పట్టించుకోలేక భరించలేకుండా పోతున్నాము. అన్ని గలీజంతా ఇక్కడే చేసేస్తున్నారు. దాన్ని క్లీన్ చేసేవాళ్ళు లేరు. దయచేసి ఆ బాత్రూమ్ తెరిపించమని చెప్పండి. నీళ్ళు లేకుండా ఇబ్బంది పడతారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్నప్పుడు పట్టణంలో 6 ప్రాంతాల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేసింది. అయితే నేడు తిరుపతి నగర కార్పొరేషన్గా రూపాంతరం చెందింది. దానికి తోడు నగర విస్తీర్ణం, జనాభా పెరిగింది. అదే కాక తిరుపతికి వచ్చే యాత్రికుల తాకిడి సైతం పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్ అధికారులు మరుగుదొడ్ల సంఖ్యను పెంచాల్సి ఉన్నా వాటి గురించి పట్టించుకోవటం లేదు. 50-60 సంవత్సరాలుగా ఇది కంటిన్యూగా నడుస్తూ ఉంది. ఇప్పుడు 5 నెలల నుంచి పూర్తిగా బంద్ అయిపోయి కనీసం ఈ దారిలో నడవడానికి ఆడవాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్కడ పాస్ పోస్తూ ఉంటే వాళ్ళు పోవడానికి చాలా కష్టంగా ఉంది. ఈ మొత్తము అదంతా గలీజ్కి ఆడే వచ్చి ఒంటికి పోస్తారు, ఆడనే లెట్రిన్ కూర్చుంటారు, ఆడనే అన్నీ జరుగుతుంటాయి. పోవడానికి ప్రతి ఒక్కరు చాలా బాధపడుతున్నారు. లేడీస్ అట్లే ½ అవర్ నిలబడుకొని వాళ్ళు పాస్ పోయిన తర్వాత కూడా ముక్కులు మూసిపెట్టుకొని పోయే పరిస్థితి వస్తూ ఉంది. అందరికి రోగాలు కూడా, ప్రతి ఒక్కరికి రోగాలు కూడా వస్తున్నాయి. దీన్ని ఇమ్మీడియట్లీ మున్సిపాలిటీ వాళ్ళు దీని మీద చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా దీని వల్ల మేము మళ్ళీ ఈ అసోసియేషన్ తరఫున నుంచి నేను మళ్ళీ ధర్నా చేసేదానికని దేనికైనా సిద్ధపడతాను. ఇప్పటికి 10 సార్లు మేము విన్నవించినాం. ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. ఇంజనీర్ ఫోన్ చేయమని చెప్పారు. నేను మొన్న ఇంజనీర్ ఫోన్ చేశాక కనీసం లిఫ్ట్ చేయలేదు. 20 సార్లు ఫోన్ చేసి సాల్కున్నాను. కనీసం వాళ్ళ స్పందన అనేది లేదు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ పట్ల అధికారులు దృష్టి సారించడం లేదు. ముఖ్యంగా నగరంలోని లీలామహల్ సెంటర్, కొర్లగుంట జంక్షన్, పెద్దకాపు లేఅవుట్ ప్రాంతాల్లో జనసంచారం ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయటంలో మున్సిపల్ అధికారులు చొరవ చూపటం లేదు. తిరుపతి పుణ్యక్షేత్రంలో బహిరంగ మూత్ర విసర్జన వలన నగరంలో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. ప్రధానంగా తిరుమలకు వచ్చే యాత్రికులు సంచరించే ప్రాంతాల్లో ఇలాంటి మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని గుర్తించి ఇకనైనా కార్పొరేషన్ అధికారులు ప్రజా ఆరోగ్య పరిరక్షణ పట్ల తగిన చర్యలు చేపట్టగలరని తిరుపతి వాసులు కోరుతున్నారు. ఉన్న వాటిని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇంటి పన్నులు కరెక్ట్ కావాలా, ఇంటి పన్నులు కావాలా, పొలాయి పన్నులు కావాలా, నీళ్ళ పన్నులు కావాలా, ఇవన్నీ మాత్రం కరెక్ట్గా కట్టేస్తాం. కట్టకపోతే మాకు ఇది లేదు అవి లేదు ఫైన్ చేస్తాము. కరెంటు బిల్లు అటు చక్కగా వచ్చేస్తాను 25 రూపాయలు దాచేస్తాను. ఏంది అంత తమాషగా ఉంది. ఇంత వసతి చేసి కూడా ఇక్కడ ఏం లేకపోతే ఏం చేయాలి? లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి ఆధ్వర్యంలో భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన ఇంజనీర్స్ కు ఉత్తమ ఇంజనీర్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాల రంగనాథం విచ్చేసి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొండా హరిబాబు, ప్రాజెక్ట్ చైర్మన్ కృష్ణయ్య, జాయింట్ సెక్రటరీ ఎంఆర్ చంద్రన్, కోశాధికారి నిర్మలా శేఖర్ బాబు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో మంగళవారం సాయంత్రానికి 32,906 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 8 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 2 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మంగళవారం రాత్రి 7 గంటలకు రద్దు చేశారు. తిరిగి బుధవారం ఉదయం యథావిధిగా భక్తులకు టికెట్ల విక్రయాన్ని టీటీడీ కొనసాగిస్తుంది. తిరుమలలో బుధవారం వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉన్నాయి. ఉచిత గదులు 83 అందుబాటులో ఉన్నాయి. 50 రూపాయల గదులు 323 అందుబాటులో ఉన్నాయి. 100 రూపాయల గదులు 40 అందుబాటులో ఉన్నాయి. 500 రూపాయల గదులు ఖాళీలు లేవు. 600 రూపాయల గదులు ఖాళీలు లేవు. అలాగే తిరుమలలో కరెంట్ బుకింగ్ విధానం ద్వారా బుధవారం భక్తులకు అందుబాటులో ఉన్న సేవా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవ టికెట్లు 148, వసంతోత్సవ టికెట్లు 355, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 389 భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మంగళవారం తిరుమలకు వచ్చిన హైదరాబాద్, కర్నూలు, పెందుర్తి, గోవాకు చెందిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. మొత్తం 6,90,864 రూపాయల అన్నదానం ట్రస్ట్, ప్రాణదానం ట్రస్టులకు విరాళాలు ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,030 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,527 రూపాయలు. వెండి 1 కేజీ ధర 39,205 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 41 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల ఆసక్తి పెంచుకోవాలి. విద్యాపీఠం వీసీ హరే కృష్ణ శతపథి. సైన్స్ సెంటర్ వారోత్సవాలు ప్రారంభం. ఓట్ల నమోదుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. ఉప కలెక్టర్ పిలుపు. కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల సమావేశం. దేశ సంస్కృతి పేరుతో చాంద్ర స్వభావాన్ని బీజేపీ ప్రోత్సహిస్తోంది. కమ్యూనిస్ట్ స్టడీ సర్కిల్ సదస్సులో హరికిషోర్ వెల్లడి. యువతను ఆకట్టుకునేలా కమ్యూనిస్టుల సదస్సు. ఈ నెల 25 నుంచి శిల్పారామంలో దసరా ఉత్సవాలు. కలకత్తా కళాకారులచే అమ్మవారి ప్రత్యేక విగ్రహం ఏర్పాటు కసరత్తు. దుర్భరంగా మారుతున్న తిరుపతి నగరం. స్పందించని అధికారులు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన. ఇబ్బందులు పడుతున్న మహిళలు. నగర కార్పొరేషన్ తీరుపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.